హాయ్ అండి. ఈరోజు మనం ఓట్స్ క్యారెట్తో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పోపు సామాన్లు వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉప్మా రవ్వ వేగిన తర్వాత 1/2 కప్పు క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కూడా 2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓట్స్ని పౌడర్ చేసుకొని 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, కొత్తిమీర, వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి. మీరు ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటారో అలాగే కలుపుకోండి. ఓట్స్ క్యారెట్తో ఇడ్లీ చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకున్నాం కదా, దీన్ని ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఇడ్లీ పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న ఇడ్లీని 20 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయినాయి చూద్దాం. ఉడికిన ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది.